మీకు తెలిసిన పదాలతో ఇంగ్లీష్ నేర్చుకోండి. తిన్నాను సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. తిన్నాను అనే క్రియను ఏమంటారంటే తెలుగులో పాస్ట్ టెన్స్ అంటారు. ఇంతకుముందు తింటున్నాను నేర్చుకున్నారు, ఇప్పుడు తిన్నాను సూత్రంతో ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. నెక్స్ట్ పేజ్కి వెళ్దామా? సరే, రెండవ పదం తిన్నాను. దీన్ని ఎప్పుడు దీనికి అర్థాలు ఏమేమి వస్తాయో చూద్దాం. ఓకే, తిన్నాను. తిన్నాను అంటే నెంబర్ 1 ఎట్, నెంబర్ 2 హ్యావ్ ఈటెన్, నెంబర్ 3 హ్యాడ్ ఈటెన్. సరే, మనం మామూలుగా వెర్బ్స్ లిస్ట్ అంతా తెలుసుకోదండి మనకు. రైట్ అంటే రైటు, రోటు, రిటర్న్. గో అంటే గో, వెంట్, గాన్. ఈట్కు ఈట్, ఏట్, ఈటెన్. పుస్తకంలో ఆ వెర్బ్స్ వస్తేనే నేర్చుకుంటామని చెప్పి బ్యాడ్ చేసినట్టు కూడా చేస్తుంటామండి. గో, వెంట్, గాన్, రైట్, రోట్, రిటర్న్, ఈట్, ఏట్, ఈటెన్, వాక్, వాక్డ్, వాక్డ్. సో అలా చదివినప్పుడు మీకు అర్థమైనది. రెండో వెర్బ్ని చూసారా, అది ఏట్ అండి. ఈట్ ఫస్ట్, ఏట్ అనేది సెకండ్, ఈటెన్ అనేది థర్డ్ వెర్బ్ అండి. ఆ థర్డ్ వెర్బ్ని చాలామంది కన్ఫ్యూజ్ ఫ్యూచర్ టెన్స్ అంటారు, దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. దాని గురించి చెప్పే సందర్భంలో వివరంగా చెప్తాను. ఇది మూడో వెర్బు. హ్యావ్ ఈటన్ అన్నప్పుడు మూడో వెర్బు, హ్యాడ్ ఈటన్ అన్నప్పుడు కూడా ఈటన్ అనేది మూడో వెర్బు, పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. ఓకే, సరే. అంటే తిన్నాను అంటే 3 విధాలుగా చెప్పొచ్చు. అంటే తిన్నాను ఈజ్ ఈక్వల్ ఎట్, హ్యావ్ ఈటన్, హ్యాడ్ ఈటన్. సరే, ఇంకా వివరంగా చెప్పుకుందాం. నెక్స్ట్ పేజ్కి వెళ్దామా? తిన్నాను, ఏట్. ఇంగ్లీష్లో ఏమంటారండి దాన్ని? ఆ ఏట్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. నెంబర్ 2 ఐ హ్యావ్ ఈటెన్ అంటే నేను తిన్నాను. అంటే ఐ ఏట్ అంటే నేను తిన్నాను. నెంబర్ 2 ఐ హ్యావ్ ఈటెన్ అంటే నేను తిన్నాను. నెంబర్ 3 ఐ హ్యాడ్ ఈటెన్ అంటే కూడా నేను తిన్నానే. అదే చెప్పే సందర్భం గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏట్ అంటే ఐ ఏట్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ హ్యావ్ ఈటెన్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యాడ్ ఈటెన్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ గోళ మీకు వద్దు, దానివల్ల రాశారండి. ఈ గోళ మీకు వద్దు. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా వద్దు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా వద్దు, ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వద్దు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తిన్నాను అంటే ఏట్, హ్యావ్ ఈటెన్, హ్యాడ్ ఈటెన్. ఏటు, హ్యావ్ ఈటెన్, హ్యాడ్ ఈటెన్. సరే, ఇంకా డీటెయిల్గా తర్వాత పేర్లు చెప్పుకుందామా? వెళ్దామా? ఓకే, తిన్నాను ఒక సందర్భంలో ఏట్, ఇంకో సందర్భంలో హ్యావ్ ఈటెన్, మరో సందర్భంలో హ్యాడ్ ఈటెన్. ఒక సందర్భంలో ఏటు, ఇంకో సందర్భంలో హ్యావ్ ఈటెన్, మరో సందర్భంలో హ్యాడ్ ఈటెన్. అయితే తిన్నాను అనేది ఏట్ ఎప్పుడు చెప్పాలా, హ్యావ్ ఈటెన్ ఎప్పుడు చెప్పాలా, హ్యాడ్ ఈటెన్ ఎప్పుడు చెప్పాలా, అది చెప్పగలిగితే మనం ఇంకా తిన్నాను అన్నా మీరు కరెక్ట్ చెప్పగలరు. తిన్నాను, మాట్లాడాను, పాడాను, వెళ్ళాను, చూశాను, రాశాను, ఎన్ని వాక్యాలైనా మీరు చెప్పొచ్చండి. అదేం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఏట్ ఎప్పుడు పడాలా, హ్యావ్ ఈటెన్ ఎప్పుడు పడాలా, హ్యాడ్ ఈటెన్ ఎప్పుడు పడాలా తిన్నాను అన్నప్పుడు. ఓకే, సరే. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తిన్నాను ఈజ్ ఈక్వల్ టు ఏటు, హ్యావ్ ఈటెన్, హ్యాడ్ ఈటెన్. సరే, ఇప్పుడు ఫస్ట్ తిన్నాను ఏటు ఎప్పుడు వాడతామో చూద్దాం. వెళ్దామా నెక్స్ట్ పేజ్కి? రైట్,
తిన్నాను ఈజ్ ఈక్వల్ టు 8. గతంలో జరిగిపోయిన పనిని తెలుపుతుంది. గతంలో జరిగిపోయిన కొంచెమే తేడా ఉంటుందండి. ఏ టు హ్యావ్ ఇట్ని హ్యాడ్ ఇట్ కొంచెమే తేడా తెలుసుకుంటే మనము ఇంగ్లీష్ మీద కమాండ్ గ్రిప్ మీకు వచ్చేస్తుందండి. టెన్స్ మీద బాగా గ్రిప్ వచ్చిందంటే మిగతా సబ్జెక్ట్స్ అంతా మీ యాక్టివ్ వైస్ ప్యాసివ్ కానీ డైరెక్ట్ ఇండస్ట్రీ ఏం చెప్పినా కూడా ఈజీగా అర్థమవుతాయండి. మొత్తం టెన్స్కి లింక్ అయ్యిందండి. ఓకే, గతంలో జరిగిపోయిన పని తెలుపుతుంది. టైం ఇండికేటర్ అంటే జరిగిపోయిన పని మనం చెప్పేటప్పుడు మన ఇష్టం అండి. టైం చెప్పవచ్చు, చెప్పకుండా కూడా ఉండొచ్చు, మన ఇష్టం. సరే, ఇప్పుడు కింద ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఏట్ ఏ మ్యాంగో. నేను మామిడి పండుని తిన్నాను. తిన్నది ఎప్పుడు అనేది చెప్పాలనుకుంటే చెప్పచ్చు, లేదా మన ఇష్టం. ఐ ఏట్ ఏ మ్యాంగో అని చెప్పచ్చు, ఐ ఏట్ ఏ మ్యాంగో ఇన్ ద మార్నింగ్ అని చెప్పచ్చు, ఐ ఏట్ ఏ మ్యాంగో ఎస్టర్డే, ఐ ఏట్ ఏ మ్యాంగో లాస్ట్ నైట్, ఐ ఏట్ ఏ మ్యాంగో లాస్ట్ వీక్. ఎందుకు టైం చెప్పచ్చు, టైం చెప్పకుండా కూడా ఉండొచ్చు అన్న అంటే ఒకసారి టైం చెప్పకుండా ఉండాలి, తప్పకుండా చెప్తే తప్పైద్ది. ఇక్కడ చెప్పవచ్చు, చెప్పకుండా ఉండొచ్చు. ఆ టాపిక్ చెప్పినప్పుడు అర్థమైంది ఎందుకు ఇట్లా ఈ విధంగా చెప్పారు, చెప్పచ్చు చెప్పకుండా ఉండొచ్చు అని. ఓకే, తిన్నాను అంటే మన ఇష్టం, టైం చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, చెప్పకుండా ఉండొచ్చు. మొత్తానికి ఆ పని జరిగిపోయినట్టుగా చెప్పడం కోసం. సరే, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. గతంలో జరిగిపోయిన పని తెలిపే వాక్యాలు. ఈ క్రింది వాక్యాలను ఇంగ్లీష్లో రాద్దాం. నెంబర్ 1, నేను నిన్న ఒక యాపిల్ను తిన్నాను. నేను పోయిన వారం మార్కెట్కి వెళ్ళాను. నెంబర్ 3, నేను ఉదయం ఒక పాట పాడాను. నెంబర్ 4, నేను 15 నిమిషాల క్రితం ఉత్తరం రాశాను. ఇప్పుడు మీరు ఫస్ట్ వాక్యంలో నిన్న, రెండో వాక్యంలో పోయిన వారము, మూడో వాక్యంలో ఉదయము, నాలుగో వాక్యంలో 15 నిమిషాల క్రితము ఆ పదాలు చెప్పకుండా కూడా ఈ తెలుగు వాక్యాలు చెప్పి దాన్ని ఇంగ్లీష్లో చెప్పచ్చు. అవి కంపల్సరీగా చెప్పాలి ఏం లేదు, మన ఇష్టం. టైం చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. నేను ఒక యాపిల్ను తిన్నాను, ఐ ఏట్ అన్ యాపిల్. ఒకవేళ నిన్న అని చెప్పాను అనుకో, ఐ ఏట్ అన్ యాపిల్ ఎస్టర్డే. సరే, చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. ఇప్పుడు వాక్యాలను ఇంగ్లీష్లో ఏంటో చూద్దాం ఒక్కొక్కటి. ఈట్, ఏట్, ఈటన్. ఈట్, ఏట్, ఈటన్. గో, వెంట్, గాన్. నేను నిన్న ఒక యాపిల్ను తిన్నాను. ఐ ఏట్ అన్ యాపిల్ ఎస్టర్డే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చింది, ఫస్ట్ ఈట్ అన్నాం, తర్వాత ఏట్ అన్నాం, తర్వాత ఈటన్ అన్నాము. ఇక్కడ రెండవ వెర్బు వాడుతున్నాం. ఫస్ట్ లైన్లో ఈట్, ఏట్, ఈటన్ అన్నాం కదా, దాంట్లో ఏటు వాడుతున్నాం, రెండో వెర్బు. ఐ ఏట్ అంటే ఈ సందర్భంలో రెండో వెర్బు వాడుతున్నాం. ఐ ఏట్ అన్ యాపిల్ ఎస్టర్డే. తర్వాత రెండోది, ఐ వెంట్ టు మార్కెట్ లాస్ట్ వీక్. ముందు తెలుగు వాక్యం చెప్పాలా. నేను పోయిన వారం మార్కెట్కు వెళ్ళాను. దాని ఇంగ్లీష్లో ఏంటి? ఐ వెంట్ టు మార్కెట్ లాస్ట్ వీక్. దాని వెర్బ్ ఏంటి? గో, వెంట్, గాన్. వెంట్ అనేది రెండో వెర్బ్. రెండో వెర్బ్ గురించి చెప్పేది. ఓకే, నెక్స్ట్ నేను ఒక నేను ఉదయం ఒక పాట పాడాను. ఐ సాంగ్ ఏ సాంగ్ ఇన్ ద మార్నింగ్. సింగ్, సాంగ్, సంగ్ అంటే ఈ సాంగ్ అనేది ఇక్కడ వాడాను. తర్వాత నేను 15 నిమిషాల క్రితం ఉత్తరం రాశాను.
రాశానంటే రోటు అంటే రైటు రోటు రిటను. ఐ రోట్ ఎ లెటర్ 15 minutes ago. తిన్నాను 8. ఏ సందర్భంలో వాడతాం అనుకున్నాం? ఏ సందర్భంలో వాడతాం? ఎగ్జాంపుల్ చూసి అర్థమైంది కదా. సరే, ఇప్పుడు మీరు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారో నెక్స్ట్ పేజ్లో చూడండి. 8 గతంలో జరిగిపోయిన పని తెలుపుతుంది అని సింపుల్ గుర్తుపెట్టుకోండి. గతంలో జరిగిపోయిన పని తెలుపుతుంది. ఇలా కొన్ని వందల వాక్యాలు చెప్పచ్చండి. ఇలా కొన్ని వందల వాక్యాలు. ఐ వెంట్ నేను వెళ్ళాను, నేను ఐ రెడ్ చదివాను, ఐ లర్న్ నేను నేర్చుకున్నాను, ఐ సాంగ్ నేను పాడాను, ఐ టాక్డ్ నేను మాట్లాడాను. ఇక్కడ టైం చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, మీ ఇష్టం. క్రియను మార్చి కొన్ని వందల వాక్యాలు చెప్పచ్చు. సరే, ఇప్పుడు ఏంటంటే టైం చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, జరిగిపోయింది అని ఇండికేట్ చేస్తూ చెప్తున్నాం. సరే, తిన్నాను అంటే ఏటన్నాము. అప్పుడు హ్యావ్ ఈటన్ ఎప్పుడు చెప్పుకుందాం అది చూద్దామా? సరే, నెక్స్ట్ పేజ్కి రండి వెళ్దాం. ఓకే, తిన్నాను ఈజ్ ఈక్వల్ టు హ్యావ్ ఈటన్. హ్యావ్ ఈటన్ చెప్పే సందర్భం ఏంటి? పని ఇప్పుడే పూర్తయిన పని చెప్పేటప్పుడు చేసిన పని ప్రభావం ఉన్నంత వరకు, చేసిన పని ప్రభావం ఉన్నంత వరకు అంటే ఇప్పుడే పూర్తయిన పని చేసిన పని ప్రభావం ఉన్నంత వరకు అన్నా బాగానే ఉంది. టైం చెప్పకూడదు, అసలు ఇక్కడ టైమే రాకూడదు. అంటే నేను చిరంజీవి సినిమా నిన్న చూశాను అంటే హ్యావ్ సీన్ అని చెప్పకూడదు, హ్యావ్ సీన్ అని చెప్పకూడదు, సా అని చెప్పాలంతే. ఐ సా చిరంజీవి మూవీ. సరే, ఒకవేళ చెప్పాలనిపిస్తే జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ ఇలాంటి పదాలు వాడచ్చండి. అంటే పని ఇప్పుడే పూర్తయితే ఇది చెప్పచ్చు. చేసిన పని ప్రభావం ఉన్నంత వరకు, చేసిన పని ప్రభావం ఉన్నంత వరకు అంటే ఇప్పుడు మీకు వంట చేస్తాను, లేదా పొయ్యి మీద నీళ్లు కాబెడతాను, ఎప్పుడో మీకు తెలియకుండా చెయ్యి కాలింది వంటగదిలో వంట చేస్తున్నప్పుడు. ఆ నొప్పి దగ్గర ఒక 3 నెలల పాటు ఉంది. 3 నెలల పాటు ఉందంటే దాని ప్రభావం ఉన్నట్టే కదా లెక్క. అంటే అప్పుడు మీరు ఐ బర్న్డ్ ఫింగర్స్ కాకుండా ఐ హ్యావ్ బర్న్ మై ఫింగర్స్ అంటే చేతి వేళ్ళకు బాగా బొబ్బలు ఎక్కాయి, ఐ హ్యావ్ బర్న్ మై ఫింగర్స్ అని చెప్పచ్చు. అంటే ఆ పని ప్రభావం ఉంది. అంటే ఇంకా కరెక్ట్ చెప్పాలంటే చిరంజీవి సినిమాకి వెళ్ళారు, మీరు సినిమా చూసి బయటకు వచ్చారు, అది ఇప్పుడే పూర్తయిన పనే కదండి. ఒక 2 గంటల తర్వాత మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఇప్పుడే సినిమా చూశాను 8 నైట్ 10, అప్పుడు కూడా మీరు ఐ హ్యావ్ సీన్ అంటారా, ఐ సా అంటారా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దాని ప్రభావం. ఆ సినిమా చూసాము అంతంగా ఆ సినిమాని గుర్తుకొస్తా అంటే ఇప్పుడే నా ఫీలింగ్. ఇంకోటి చెప్పమంటారా? చూశాను అంటే ఏం చెప్పాలా? ఐ సా లేదా ఐ హ్యావ్ సీన్, రెండిట్లలో ఏదైనా చెప్పచ్చు. అయితే ఐ హ్యావ్ సీన్ అని చెప్పేటప్పుడు టైం చెప్పొద్దు అంటాను. ఐ హ్యావ్ సీన్ చిరంజీవి మూవీ ఎస్టర్డే అని చెప్పొద్దు. ఐ సా చిరంజీవి మూవీ ఎస్టర్డే, ఐ సా చిరంజీవి మూవీ, 2 కరెక్టే. ఇంకోటి చెప్పమంటారా? కన్ఫ్యూజ్ అయితే వదిలేయండి, దీని తేడా ఏం లేదు. ఫస్ట్ ఇదంతా కూడా ఇంగ్లీషు 2 రకాలు ఉన్నాయండి, బ్రిటిష్ ఇంగ్లీషు, అమెరికన్ ఇంగ్లీషు. అమెరికన్ ఇంగ్లీష్ వాడు అసలు ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ వాడు. అంటే చిరంజీవి సినిమా చూశారు అంటే ఐ సా చిరంజీవి మూవీ అంటాడు.
ఇప్పుడే చూశాను చెప్పమంటే ఐ జస్ట్ సా చిరంజీవి మూవీ అంటాడు తప్ప సస్తే కూడా అమెరికా వాడు ఐ హ్యావ్ సీన్ చిరంజీవి మూవీ లేదా ఐ హ్యావ్ సీన్ మూవీ అని చెప్పండి. అంటే నేను తిన్నాను అంటే ఐ ఏట్ అంటాడు అంతే. ఐ హ్యావ్ ఈట్ అనేది అసలు వాళ్ళకి అసలు టెన్సే లేదు. మనం బ్రిటిష్ ఇంగ్లీష్ను ఫాలో అవుతున్న దానివల్ల ఈ తేడా ఉంది. అంటే దానికి జస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ లాగా బ్రిటిష్ వాడు లేదు ఇప్పుడే జరిగినప్పుడు మీరు హ్యావ్ ఇట్ అని వాడాలా అంటే అప్పుడు అమెరికా వాడు ఏమంటాడు నేను వాడను, ఇప్పుడే జరిగిందని తెలవడం కోసమే కదా నేను ఐ ఏట్ అని చెప్పి జస్ట్ అంటాను, అంటే ఐ జస్ట్ ఏట్, అప్పుడు ఇప్పుడు తిన్నట్టే కదా లెక్క అని ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అంటే జస్ట్ చెప్తున్నా అండి, ఒక వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగిన ఒకవేళ కూర్చోబెట్టి ఎందుకు ఈ విధంగా మీకు తేడా ఉందంటే వాళ్ళ మధ్యన కాన్వర్సేషన్ ఈ విధంగా ఉంటుంది. దానివల్ల అమెరికా ఇంగ్లీష్ అంటే బటర్ ఇంగ్లీష్ అంటాం మనం. ఏదో బ్రిటిష్ ఇంగ్లీష్ బాగుంటుందని చెప్పేసి బ్రిటిష్ ఇంగ్లీష్ ఫాలో అవుతూ మనం కష్టపడుతున్నామండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తిన్నారు అన్నప్పుడు ఐ ఏట్ కానీ ఐ హ్యావ్ ఈటన్ కానీ రెండు మీ బుద్ధి పుట్టింది వాడండి. చిరంజీవి సినిమా చూశానంటే ఐ హ్యావ్ సీన్ చిరంజీవి మూవీ లేదా ఐ సా చిరంజీవి అనండి. ఇనీషియల్గా దానికి ఆ రెండింటికి ఉన్న తేడా పట్టించుకోవద్దు. ఫస్ట్ కొన్ని రోజుల పాటు మాట్లాడుతూ ఉండండి. మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఎప్పుడు హ్యావ్ వాడాలా, ఎప్పుడు హ్యావ్ సీన్ వాడాలా, ఎప్పుడు సా వాడాలనేది మీకు తెలుస్తుంది. అదే పెద్ద కాకపోతే ఏంటంటే నాకు తెలియకూడదా మీరు అసలు ఆ మొత్తం ఐ సా చిరంజీవి అన్నారు అనుకోండి, ఐ జస్ట్ సా చిరంజీవి అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు లెక్క. అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు, బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడలేదని లెక్కేసుకోండి. సార్ బ్రిటిష్ ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు మాట్లాడుతూ ఉండండి, ఆ తప్పులు మీరు గ్రాడ్యువల్గా మీరు సరి చేసుకుంటారు. సో రెండింటికి తేడా లేదు. ఓకేనా? చూసా దాన్ని ఎంత సింప్లిఫైడ్ చేసామా. ఎవరైనా ఒక లెటరు తీసుకొస్తే అమెరికా నుంచి ఒక చిన్న లెటరు, బ్రిటిష్ నుంచి వచ్చిన లెటర్ చూస్తే దీన్ని పర్ఫెక్ట్ టెన్స్ అంటారండి. అంటే అమెరికా వాళ్ళ లెటర్లో చూస్తే ఎక్కడ పర్ఫెక్ట్ లేదనుకోండి, అంటే రెండు లెటర్లు అది బ్రిటిష్ వాడు రాశాడా లేకపోతే అమెరికా వాడు రాశాడా అనేది రెండు లెటర్లు మన దగ్గర పెట్టేసి సార్ ఈ లెటర్ బ్రిటిష్ వాడు ఏ లెటర్ బ్రిటిష్ వాడు రాశాడు, ఏ లెటరు అమెరికా వాడు రాశాడని మనం టెస్ట్ పెడితే ఆ లెటర్ చూసి ఒక లెటర్లో పర్ఫెక్ట్ టెన్సే లేకపోతే ఒక లెటర్లో పర్ఫెక్ట్ టెన్స్ ఉందంటే ఆ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది బ్రిటిష్ వాడు రాసినట్టు లెక్క. అంటే వాడు అవి బ్రిటిష్ వాళ్ళు లేదు, మనం బ్రిటిష్ ఇంగ్లీష్ ఫాలో అవుతున్నాం. సరే అండి, ఈ గొడవ తెద్దు. మీరు చూశాను అంటే ఐ సా అని కానీ ఐ హ్యావ్ సీన్ అని కానీ మాట్లాడండి ఇనిషియల్గా. ఓకే, ఒక దెబ్బకు రెండు పెట్టాలన్నట్టుగా ఇప్పుడు మీరు తిన్నా అంటే ముందు ఈ సమస్య హ్యావ్ ఎప్పుడు వాడాలా, హ్యావ్ ఇట్ అని ఎప్పుడు వాడాలా, ఏట్ ఎప్పుడు వాడాలా వద్దు. మీరు దానికి ఇది కానీ దీనికి అది కానీ మీ బుద్ధి పుట్టింది ముందు ఏదో ఒకటి వాడండి. ఓకే, అసలు ఈ రెండే ఇంత కన్ఫ్యూజ్ ఉంటే దీనికి తోడు మళ్ళీ మూడోది ఒకటి హ్యాడ్ ఈటెన్. అంతే కదండి, తిన్నాను ఈజ్ ఈక్వల్ ఏట్, హ్యావ్ ఈటెన్, హ్యాడ్ ఈటెన్. అయ్యని దృష్టిలో పెట్టుకొని చెప్పానండి తిన్నాను అనేది హ్యావ్ అనేది. సపోజ్ తిన్నారు అంటే దే హ్యావ్ ఈటెన్, తిన్నాము అంటే వీ హ్యావ్ ఈటెన్, అతను తిన్నాడు అంటే హీ హ్యాజ్ ఈటెన్, అంటే అక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ తగ్గట్టు ఇక్కడ వెర్బులు పడతాయి. నేను ఏంటంటే మీకు సింప్లిఫైడ్ చేయడం కోసం ఒక ఐ అనేది దృష్టిలో పెట్టుకొని తిన్నాను అని చెప్పాను. అంటే ఇప్పుడు తిన్నాను అనేది మారుతుంది, నేను తిన్నాను, మేము తిన్నాము, నువ్వు తిన్నావు, అతను తిన్నాడు, ఆమె తిన్నది, వారు తిన్నారు. దాని తగ్గట్టుగా హ్యాజా హ్యావ్ అనేది మీకు బేసిక్ చాప్టర్ కానీ ఇట్లా తర్వాత లెసన్స్ వచ్చేస్తాయి. అన్నీ ఒక్కసారి చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదండి. సింపుల్గా అంటే మీరు చేసిన పని ఇంగ్లీష్లో చెప్పడం ఎట్లా అనేది ముందు ప్రాక్టీస్ చేపిస్తున్నాను మీ చేత. ఓకే, సో చూశారంటే ఐ సా లేదా ఐ హ్యావ్ సీన్. టైం చెప్పాలనిపిస్తే టైము
చెప్పాలనిపించినా వద్దనిపించినా ఐసా చిరంజీవి. టైం చెప్పకుండా చెప్పాలంటే ఐ హావ్ సీన్ చిరంజీవి. ఒకవేళ చెప్పాలనిపిస్తే జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ ఇలాంటి పదాలు వాడచ్చు. ఓకే, అమ్మయ్య, ఈ రెండిటికి ఇంత గందరగోళం చూశారు కదండి. సరే, మళ్ళీ మూడోది. సరే, దాని కథ కూడా చూద్దాం. ఓకే, సరే, ముందు వీటికి ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తే బాగుంటుంది కదండి. ఓకే, రైట్, నెక్స్ట్ పేజ్ కదమ్మా. ఎగ్జాంపుల్స్: ఇప్పుడే పూర్తయిన పనులు, చేసిన ప్రభావం ఉన్న పనులు. ఈ క్రింది వాక్యాలు ఇంగ్లీష్లో రాద్దాం. నేను ఒక యాపిల్ తిన్నాను, నెంబర్ 1. నెంబర్ 2, నేను మార్కెట్కి వెళ్ళాను. నెంబర్ 3, నేను ఒక పాట పాడాను. నెంబర్ 4, నేను ఉత్తరం రాశాను. సరే, దీన్ని ఇంగ్లీష్లో చూద్దాం. ఈట్, ఏట్, ఈటన్, గో, వెంట్, గాన్. ఇప్పుడు ఇక్కడ హ్యావ్ వచ్చింది అంటే చివరిది ఈటనే వాడాలండి. ఐ హ్యావ్ ఈటన్ అన్ ఆపిల్. నేను ఒక యాపిల్ తిన్నాను. ఐ హ్యావ్ గాన్ టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐ హ్యావ్ గాన్ టు మార్కెట్ అన్నాను. నేను మార్కెట్కి వెళ్ళాను. నేను ఐ వెంట్ టు మార్కెట్ కూడా చెప్పచ్చు. పై వాక్యాలు నిన్న మొన్న టైం చెప్తే తప్పవుతుంది. టైం చెప్పకుండా చెప్పాలి వాక్యాలు. దానివల్ల టైం ఇంటూ మనకు పెట్టాం. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ చూద్దామా. సింగ్, సాంగ్, సంగ్, రైట్, రోట్, రిటర్న్. నేను ఒక పాట పాడాను. ఐ హ్యావ్ సంగ్ ఏ సాంగ్. నేను ఒక ఉత్తరం రాశాను. ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్. పై వాక్యాల్లో నిన్న మొన్న టైం చెప్తే తప్పవుతుంది. సరే, ఇలా కొన్ని వందల వాక్యాలు చెప్పచ్చండి. ఇలా కొన్ని వందల వాక్యాలు చెప్పచ్చు. నేను ఫైనల్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను వెళ్ళాను, ఐ వెంట అని చెప్పచ్చు. ఐ హ్యావ్ గాన్ అని చెప్పచ్చు. మీ బుద్ధి పుట్టింది చెప్పండి. తేడా ఏం లేదు, లైట్ తేడా ఉంది. మీరు మాట్లాడుతూ దాన్ని సరి చేసుకోవచ్చు. దాని గురించి ఇబ్బంది లేదు. ఒకవేళ తప్పు అంటే అది అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారం రైట్. ఓకేనా? సరే, నేను మాట్లాడాను, ఐ టాక్డ్ అనండి, లేదా ఐ హ్యావ్ టాక్డ్ అనండి, రెండు ఒకటే. నేను నేర్చుకున్నాను, ఐ లెర్న్. ఏం నేర్చుకున్నారు? ఇంగ్లీష్. ఐ లెర్న్ ఇంగ్లీష్. అక్కడ సెంటెన్స్ ఎంత పెద్దదని చేయడం కదా, మీరు కాన్సెప్ట్ ముఖ్యం. నేను నేర్చుకున్నాను అంటే ఐ లెర్న్ ఆర్ ఐ హ్యావ్ లెర్న్, రెండింటిలో ఏదైనా చెప్పచ్చు. నేను పాడాను, ఐ సాంగ్, లేదా ఐ హ్యావ్ సంగ్. ఇట్లా క్రియను మార్చి కొన్ని వందల దాకా చెప్పచ్చండి. సరే, తిన్నాను. మూడో ఏం వాడతాము? మూడోది హ్యాడ్ ఈటన్. దాని గురించి డిస్కస్ చేద్దామా? వెళ్దామా నెక్స్ట్ పేజ్కి? తిన్నాను ఈజ్ ఈక్వల్ టు హ్యాడ్ ఈటన్. ఇందాక రెండు వచ్చినాయి, ఆఖరిన ఏదో విధంగా చెప్పేసి రెండిట్లో మీ బుద్ధి పుట్టించి చెప్పండి, ఇబ్బంది లేదు అన్నాను. అమెరికా కూడా అసలు దాంట్లో ఒకటి వార్డు బ్రిటిష్ వాడు వాడుతుందని వచ్చిన సమస్య, దాన్ని మనం ఫాలో అవుతున్నాం. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, తిన్నాను ఈజ్ ఈక్వల్ హ్యాడ్ ఈటన్. ఇప్పుడు వెంటనే రెండు పనులు జరిగినప్పుడు ముందు జరిగిన పనికి హ్యాడ్ ఈటన్ వాడాలి. ముందు జరిగిన పనికి అంటే ఏం లేదండి, వెంటనే రెండు పనులు జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణ చూడండి, మన స్టేషన్కి వెళ్ళే లోపల ట్రైన్ వెళ్ళిపోద్ది. స్టేషన్కి వెళ్ళే లోపల ట్రైన్ వెళ్ళిపోద్ది. డాక్టర్ వచ్చే లోపల పేషెంట్ చచ్చిపోద్ది. కరెక్ట్ అండి? డాక్టర్ వచ్చే లోపల మనం వింటుంటాం కదా. అయితే దాని ముందు ఏం జరిగిందంటే, స్టేషన్కి వెళ్ళే లోపల ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోవడం జరిగిందా, మన స్టేషన్కి వెళ్ళడం జరిగిందా? స్టేషన్కి వెళ్ళే లోపల ట్రైన్ వెళ్ళిపోయింది. డాక్టర్ వచ్చే లోపల పేషెంట్ చచ్చిపోయాడు.
దానిలో ముందు ఏం జరిగింది? పేషెంట్ చనిపోయాడు, డాక్టర్ వచ్చాడు. ఇక్కడ ముందు జరిగిన పనికి అంటే స్టేషన్కి వెళ్ళే లోపల ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే మామూలుగా అయితే స్టేషన్కి వెళ్ళే లోపల ట్రైన్ వెళ్ళిపోయిందంటే ద ట్రైన్ లెఫ్ట్, ఐ వెంట్ టు రైల్వే స్టేషన్. 2 వాక్యాలకు డివైడ్ చేస్తే ట్రైన్ వెళ్ళిపోయిందంటే ద ట్రైన్ లెఫ్ట్, నేను స్టేషన్కి వెళ్ళా అంటే ఐ వెంట్ టు రైల్వే స్టేషన్. అయితే ఇంగ్లీష్ వాడేందంటే ఈ 2 వాక్యాల్లో ముందు ఏం జరిగిందని తెలియజేయడం కోసం తయారు చేసిన టెన్స్ ఇది. మనకి తెలుగులో గొడవే లేదు. అంటే దాంట్లో ముందు జరిగింది ఏందనేది రీడర్ చదవగానే అర్థం కావడం కోసం తయారు చేసిన టెన్స్ అండి. సో ముందు ట్రైన్ వెళ్ళిపోయింది అంటే ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. తర్వాత నేను వెళ్ళేసరికి బిఫోర్ ఐ వెంట్ టు రైల్వే స్టేషన్. బిఫోర్ ఐ వెంట్ టు ద రైల్వే స్టేషన్. పేషెంట్ డాక్టర్ వచ్చే లోపల పేషెంట్ చనిపోయాడు. ముందే జరిగింది, చనిపోయిన తర్వాత వచ్చింది. సో ద పేషెంట్ హ్యాడ్ డైడ్. పేషెంట్ హ్యాడ్ డైడ్ అంటే ఇక్కడ తిన్నానంటే హ్యాడ్ ఈటన్ అంటే అది 3వ వెర్బ్ అండి. ఇక్కడ పేషెంట్ హ్యాడ్ డైడ్ అంటే ఆ డైడ్ అనేది డైడ్ అంటే 2వ వెర్బ్ 3వ వెర్బ్ కూడా సేమ్ చూడడానికి. కాబట్టి ఇది 3వ వెర్బ్ కింద గుర్తుపెట్టుకోండి. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ డాక్టర్ కేమ్. బిఫోర్ డాక్టర్ కేమ్ అంటే ఆ కేమ్ అనేది ఇంతకుముందు మనం వాడాం కదా, కేమ్ హ్యావ్ కమ్, ఆ విధంగా అండి. సరే, ఇప్పుడు ఇక్కడ 2 పనులు వెంటనే జరిగింది. ఇంకా డీప్గా వెళ్తే ఈ టెన్స్ వాడకుండా కూడా మనము ద ట్రైన్ లెఫ్ట్ బిఫోర్ ఐ వెంట్ టు రైల్వే స్టేషన్ కూడా చెప్పొచ్చని కొన్నిసార్లు నేను చూశాను. సో అయినా మీరు గుర్తుపెట్టుకోండి, 2 పనులు వెంటనే జరిగినప్పుడు ముందు జరిగిన పనికి ఈ టెన్స్, తర్వాత జరిగిన టెన్స్కి ముందు టెన్స్. అది చెప్పాం కదా, చిరంజీవి సినిమా చూస్తుంటే ఐసా అంటాం కదా, ఆ విధంగా ఆ 2వ వెర్బ్. ఓకే, సరే. ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేసిందే వాక్యాల్లో ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తాను. ఓకే, 2 పనులు వెంటనే జరిగే సందర్భం ఉన్న వాక్యం చూద్దాం. నేను స్టేషన్కి వెళ్ళే లోపల రైలు వెళ్ళిపోయింది. నేను స్టేషన్కి వెళ్ళే లోపల రైలు వెళ్ళిపోయింది. రైలు వెళ్ళిపోవడం అనేది ఫస్ట్ జరిగింది. సో ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్కి వెళ్ళే లోపల బిఫోర్ ఐ రీచ్ ద రైల్వే స్టేషన్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ నెంబరింగ్ ఇంతకుముందు బాగా చెప్పారు, ఇప్పుడు మళ్ళీ నెంబర్ని వదిలేశారేంటి? నెంబర్ చెప్పచ్చండి, దీన్ని కూడా చెప్పచ్చు. అయితే ఏంటంటే ఇది 2 వాక్యాలు, ఇవి 2 వాక్యాలు. లోపల అనేది పక్కన పెడితే నేను స్టేషన్కి వెళ్ళే లోపల అంటే వెళ్ళారనే కదా అర్థము. నేను స్టేషన్కి వెళ్ళారనేది ఒక వాక్యము, రైలు వెళ్ళిపోయింది అనేది ఒక వాక్యం డివైడ్ చేసి రైలు వెళ్ళిపోయింది అనే దానికి సపరేట్ నెంబరింగ్, స్టేషన్కి వెళ్ళారనే దానికి సపరేట్ నెంబరింగ్ వేసి చేయొచ్చు. అదే కదా, అదే మీకు ఏంటంటే మీకు ఈజీగా ఉండడం అసలు చెప్పాను. ఇక్కడ కూడా ఇంకెందుకంటే మనం నెంబర్లు వేసుకుంటా పోతే ప్రయోజనం లేదు కదా, ముందు మనం ఎట్లా ఇంగ్లీష్ నేర్చుకోవాలని చూసుకోవాలి. ఓకే, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్ ద రైల్వే స్టేషన్. సరే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామా? సరే, నెక్స్ట్ పేజ్ చూద్దామా? లీవ్ లెఫ్ట్ లెఫ్ట్, కమ్ కేమ్ కమ్, స్టార్ట్ స్టార్టెడ్ స్టార్టెడ్, రీచ్ రీచ్డ్ రీచ్డ్. నెంబర్ 1, ద థీఫ్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ పోలీస్ కేమ్. పోలీస్ వచ్చే లోపలే దొంగ తప్పించుకున్నాడు, వెళ్ళిపోయాడు. తప్పించుకోవడం అంటే ఎస్కేప్డ్, లెఫ్ట్ అంటే వెళ్ళాడు, అక్కడి నుంచి వెళ్ళాడు ఆ ప్లేస్ నుంచి.
ద టీచర్ హ్యాడ్ స్టార్టెడ్ ద లెసన్ బిఫోర్ ఐ రీచ్డ్ ద క్లాస్. ఇంకా కరెక్ట్ చెప్పండి. ద టీచర్ స్టార్టెడ్ ద లెసన్ బిఫోర్ ఐ రీచ్డ్ ద క్లాస్ అని కూడా చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. చెప్పే కదా పుస్తకం చూశారని. అది కేవలం ఇంగ్లీష్ వాడు జరిగిన యాక్షను, ఆ రెండు పనుల ముందు ఏ యాక్షన్ జరిగిందని తెలుసుకోవడం కోసమే ఓకే పెట్టింది. ద టీచర్ హ్యాడ్ స్టార్టెడ్ ద లెసన్ బిఫోర్ ఐ రీచ్డ్ ద క్లాస్. నేను క్లాస్లోకి వెళ్ళే లోపలే ఆ టీచర్ స్టార్ట్ చేశాడు లెసన్. రైట్, రోట్, రిటర్న్. రీచ్, రీచ్డ్, రీచ్డ్. స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్. ఐ రోట్ ఎ లెటర్ ఆఫ్టర్ ఐ రీచ్డ్ బాంబే. చెప్పా కదా. ఇప్పుడు ఇక్కడ ఎట్లా వచ్చింది చూడండి, హ్యాడ్ వచ్చిందా, రాలే. ఐ రోట్ ఎ లెటర్ ఆఫ్టర్ ఐ రీచ్డ్ బాంబే. నెంబర్ 4, when I reached the class, the teacher had started a lesson. Started lesson. Okay. సరే, ఇప్పుడు వరకు మీరు నేర్చుకుంది 2 పదాలు. తింటున్నాను, తిన్నాను. తింటున్నానంటే హ్యావ్ ఈటింగ్, వాజ్ ఈటింగ్, హ్యావ్ బీన్ ఈటింగ్, హ్యాడ్ బీన్ ఈటింగ్. తిన్నాను అంటే ఏటు, హ్యావ్ ఈటన్, హ్యాడ్ ఈటన్. ఈ 3 కూడా పేరు కాడ ఉన్నాయి కదా తప్ప తిన్నానంటే ఏటు కానీ హ్యావ్ ఈటన్ కానీ మన బుద్ధి పుడింది వాడచ్చు ఇనీషియల్గా. తర్వాత హ్యాడ్ ఈటన్ అనేది 2 యాక్షన్స్ ఉన్నప్పుడే. యాక్షన్స్ ఉన్నప్పుడు దాంట్లో ఏదైంది ముందు ఏ యాక్షన్ తెలుసుకోవడం కోసం ఈజీగా వెంటనే పెట్టింది తప్ప అదేం కాదు. ఓకే, అది లేకపోయినా కూడా మనం వాడచ్చు. ఓకే, సరే. నెక్స్ట్, తెలుగులో పాస్ట్ టెన్స్ ఓవర్. తెలుగులో ఫ్యూచర్ టెన్స్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.